బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆడియన్స్ అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలని రెట్టింపు చేస్తూ ప్రోమోలన్నీ వదిలారు, కానీ సీజన్ స్టార్ట్ అయినాక మాత్రం ఆడియన్స్లో ఆ ఉత్సాహం అయితే కనిపించట్లేదు. ఎంతో బాగా ఉంటుంది, సీజన్ 7 లాగానే సీజన్ 8 కూడా పక్కా బ్లాక్ బస్టర్ కొడుతుంది అని చెప్పి అనుకొని ఆడియన్స్ అయితే ఎదురు చూశారు, కానీ ఆ తరహా ఆట ఎక్కడా కనిపించట్లేదు. ట్విస్టులు టర్నులు అన్నారు, అంతకుమించి టర్నులు ట్విస్టులు మనకైతే ఏం కనిపించట్లేదు. హౌస్లో ఆట అయితే సోసోగా నడిచిపోతూ ఉంది. గొడవలు ఆర్గ్యుమెంట్లు అయితే బాగానే పుష్కలంగా జరుగుతూ ఉన్నాయి, కానీ దాన్ని ఎందుకు ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, కానీ ఆ కాస్త కూస్తో శేఖర్ భాష ఒక్కడే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళ కనపడుతున్నాడు, కానీ ఆయన్ని కూడా నోరు నొక్కేశారనమాట నామినేషన్స్లో. నువ్వు జోకులు వేస్తున్నావు అని చెప్పి ఆయన నామినేట్ చేశారు. సో అప్పటి నుంచి శేఖర్ భాష కూడా కొంచెం తగ్గినట్లుగానే కనిపించింది. ఎందుకంటే ఏదో నవ్విద్దామని 4 మాటలు చెప్తుంటే దానికి నామినేషన్ చేస్తుంటే ఎవరైనా రిస్క్ చేయరు కదా. సో శేఖర్ భాష కూడా అలాగే వెనక తగ్గాడనమాట. ఇంకా బిగ్ బాస్కి సంబంధించి ఎప్పుడైనా కానీ 2 ఈవెంట్స్ మాత్రం ఆ గ్రాఫ్ని అమాంతం పైకి లేపుతుంది అనమాట. అదేంటంటే త్యాగాలు చేసే సెక్షన్ అనమాట. ఇంటి దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చేసి మీకు ఇద్దరు నుంచోండి, ఇద్దరిలో ఒకళ్ళకి ఇస్తాము, ఒకళ్ళది వెనక పంపించేస్తాము అని చెప్పి త్యాగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ ఎపిసోడ్ ఖచ్చితంగా టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2వ వారం ముగిసిన సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 8లో ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్లు అయితే తెప్పించారు. హౌస్లో మొత్తం 13 మంది ఉన్నారు. డే 12లో ఒక 10 మందిని 5 జంటలుగా నుంచోబెట్టేసి వాళ్ళకి అంటే ఆ కాన్సెప్ట్ కూడా ఎలా అంటే ఇద్దరికి ఫాదర్స్ సెంటిమెంట్ ఉండేలాగా, లేకపోతే ఇద్దరికి బ్రేకప్ స్టోరీలు ఉండేలాగా అలా అయితే ప్లాన్ చేసి నుంచోబెట్టారనమాట. నుంచోబెట్టి చూస్తే అంటే ఎలా ఉంది అంటే అక్కడ ఎమోషన్ వాళ్ళు పండించడానికి పాపం కంటెస్టెంట్స్ అయితే వాళ్ళ బాధను వాళ్ళు బాగానే చెప్పుకున్నారు. అది కాస్త కోస్తో ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలాగే కనిపించింది, కానీ కనెక్ట్ అవ్వనివ్వకుండా బిగ్ బాస్ అయితే చేసిన తీరు కూడా మనకి నచ్చలేదనమాట. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ని చెప్తున్నప్పుడు ఈయన కత్తెరకి పదును పెట్టేసి అర్థమో అవ్వకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో ఏందో కూడా మనకి బుర్రకి ఎక్కనీయకుండా, అంటే ఉదాహరణకి నైనిక మాట్లాడింది, మెయిన్ ఎపిసోడ్ గురించే మాట్లాడుతున్నాను. నైనిక మాట్లాడుతున్నప్పుడు తను ఒక రిలేషన్ గురించి చెప్పకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మతో కూడా నేను చెప్పను అని చెప్పి వచ్చాను. తప్పట్లేదు, చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే టైం అయితే వచ్చేసింది, నేను చెప్పక తప్పట్లేదు అని చెప్పి తను ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఆవిడ అసలు ఏం చెప్పిందని నాకైతే స్పష్టంగా అర్థమైతే కాలేదు. అన్ని కట్ షాట్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఆవిడ కళ్ళు తుడుచుకునే గ్యాప్లో ఆమె ఏం చెప్పిందో కూడా మొత్తం అయిపోయింది. ఇక సీతాదైతే కాస్త కూస్త ప్రోమోలో ఏదైతే ఉందో అదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు. ఆమెదైతే ఆ ముక్క అయితే అర్థమైంది. 5 సంవత్సరాల ఒక రిలేషన్లో ఉన్న తర్వాత సడన్గా వదిలేసి వెళ్ళిపోతే కుమార్ అనే వ్యక్తి తన లైఫ్లోకి వచ్చాడో అతను ఒక మంచి ఫ్రెండ్ అనమాట. అతను కొనిచ్చిన ఏదైతే పోలార్ బేర్ ఉందో ఆ బేరు బొమ్మను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారో ఆమె స్టోరీ అంతవరకు బాగానే ఉంది. మిగిలిన వాళ్ళకి కూడా కాస్త కూస్త అర్థమైంది. ఆ నైనికాని మాత్రం ఎందుకు అంత కట్ చేశారో అర్థం కాలేదు. అయితే సరే, సమయానుసారం ఏమైనా కట్ చేశారు, ఓకే, స్కోప్ లేదేమో అని చెప్పి అనుకుంటే అసలు సోనియా లాంటి వాళ్ళు మాట్లాడే గుసగుసలన్నీ ఎక్కువసేపు పెట్టారనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సౌండ్ పెట్టుకొని చెవులు నొప్పులు వచ్చినాయి, కానీ వాళ్ళు మాట్లాడుతున్న విషయం అయితే అర్థం కాలేదు. అంటే ఏదో గుసగుసలాడుకుంటున్నారనేది అర్థమవుతుంది. మరి అర్థం కాని సంభాషణల్ని పెట్టి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసే బదులు నైనిక లాంటి వాళ్ళు మాట్లాడింది పాపం అంత ఎమోషన్ అయింది. ఆ ఎమోషన్ని ఎక్కువగా జనాలకి అర్థమయ్యేలా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. నిజానికి ఇది సింపతి ప్రకారంగా ఎంతో బాగా వర్కౌట్ అవ్వాల్సిన ఎపిసోడు. నిజంగా అది నేను ఎవరికి కనెక్ట్ కాలేదనే చెప్పాలి. కాస్త కూస్తో కనెక్ట్ అయ్యి ఎమోషన్ అయ్యింది ఏది అంటే ఆ నబీల్ చెప్పింది కావచ్చు, లేకపోతే అదే టైంలో పృథ్వీ చెప్పింది కావచ్చు. దానికన్నా కాస్త కూస్త కనెక్ట్ అయ్యారు, కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్కి మాత్రం ఎవరో కనెక్ట్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. బిగ్ బాస్ ఎంతో బాగా వచ్చే ఈ సింపతి అవకాశాన్ని కోల్పోయాడనే చెప్పాలి. నిజంగా బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు అనేది ఈ సీజన్ ఎవరికి అర్థమైతే కావట్లేదు. అక్కడ ఆస్కారం లేదు, రేటింగ్ వచ్చేలాగా కనిపించట్లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ ఇంట్రెస్ట్ కాస్త కోస్త వస్తుంది, వచ్చే స్కోప్ ఉంది అనుకున్నప్పుడేమో వీళ్ళు అర్థం కాని కత్తెరలేసేసి దాన్నైతే ఈ విధంగా తీసుకొచ్చేసారనమాట. మరి ఓవరాల్గా నిన్న ఎపిసోడ్ మీకేమనిపించింది? బిగ్ బాస్ ఏంది ఇలా చేసావు అని మీకు కూడా అనిపిస్తే కనుక మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.